అంటే మీరు జ్యోతిష్యం చెప్పాలా, అవతలోడు వినాలి. ఓకే, ఇదేనా? ఇక వినకు ఎవరు వినమంటున్నారండి? వినేటట్టు చేస్తారు కదా, వినకపోయినా కూడా. ఇప్పుడు నేను నా నుంచి నువ్వు అన్నట్టు నేను నా పాండిత్యాన్ని అక్కడ ప్రదర్శించా, నీకు నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు కదా, అంతే కదా. ఇప్పుడు 1990 నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గ్రాఫ్ చూసుకుంటే మనలో చైతన్యం పెరుగుతుంది, మనలో బ్రతకడానికి ఏ దారిని ఎంచుకోవాలో పెరుగుతుంది. ప్రతిదానికి జాతకాలు పట్టుకొని నేను ఇవాళ ఫలానా ఈ చొక్కా వేసుకోవాలా, ఇటువైపు నడవాలా, ఇలా మూర్ఖంగా ఎవరు బిహేవ్ చేయట్లేదండి. ఎంతవరకు కావాలో అంతే దాన్ని మనము నమ్ముతున్నాం. దానివల్ల నేను చేసేటటువంటి చెడేం లేదు, నాకు వచ్చేటటువంటి అపారమైన లాభమేం లేదు. వినాలా నమ్మాలా అంటే మీ ఇష్టం అంటున్నాను నేను. ఇప్పుడు నా నుంచి నేను వినేటట్టు చేస్తారు లక్ష్మీకాంత శర్మ అని. లక్ష్మీకాంత శర్మ వినేటట్టు చేస్తాడంటే అది ఇంకా సంతోషమే కదా. అక్కడే నేను సక్సెస్ అయిన. అమ్మవారి అనుగ్రహము నా వాక్కులో ఉంది, తద్వారా 10 మందికి మంచి అవుతుంది కాబట్టి వింటారు. ఇవాళ గొప్ప గొప్ప పండితుల ప్రవచనంలో కూడా నిజము నిజాయితీ ఉంటేనే వాళ్ళు వింటున్నారు. 100 మంది ప్రవచనాలు చేస్తుంటే ఒక 2-3 ఎందుకు అద్భుత ప్రవచనకర్తలని పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు? సత్యం ఉంది కాబట్టి, ఆ వాక్కులో నిజాయితీ ఉంది కాబట్టి. లక్ష్మీకాంత చెప్పేటి అన్ని నిజాలేనా? లక్ష్మీకాంత శర్మ చెప్పేటివన్నీ నిజాలే, జ్యోతిష్య శాస్త్ర సంబంధితమైన మాటలు. జ్యోతిష్య శాస్త్రం అనేది మీరే ఎందుకు చెప్పాలి, క్రాంతి ఎందుకు చెప్పకూడదు? చెప్పొచ్చు, నేర్చుకొని అసలు జ్యోతిష్య శాస్త్రం నేనొక్కడేంటి, ఇవాళ మీరు గూగుల్ చేయండి, కొన్ని లక్షలాది మంది వాళ్ళ జ్యోతిష్య ఆస్ట్రాలజర్స్ అని, లక్షలాది మంది. ఇక్కడ జ్యోతిష్యము అన్న క్రాంతి ఒకవేళ జ్యోతిష్యం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటూ అయిపోయింది, మళ్ళీ దొంగ అయిన లక్ష్మీకాంత్ శర్మే కావాలి నీకు గురువుగా అంటే? నేను అడుగుతున్నా చెప్పు. ఓకే, నీ దగ్గర నేర్చుకున్న తర్వాత మీరు నన్ను ఎదగనిస్తారా? చెప్పండి, నవ్వకండి. ఇక్కడ నువ్వు అడిగేవన్నీ అట్లాగే ఉన్నాయి. ఎందుకంటే ఎదగనిచ్చేది ఏంటంటే, ఇప్పుడు నా నుంచి ఏది ఆగదు, కన్ఫామ్. నువ్వు పలానా సబ్జెక్టుని నేర్చుకున్నావు, సబ్జెక్టుని ప్రదర్శిస్తున్నావు, నీకు అమ్మవారి వాక్ కటాక్షం ఉంది, నువ్వు వద్దన్నా ఆగదు అది. ఇవాళ మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేయండి, ఎన్ని ఇంటర్వ్యూలకు పిలవండి, మీరు ఎన్ని విషయాలు అడగండి, లక్ష్మీకాంత శర్మ ఫలానా అని నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు ఆగరు. సరే శర్మ గారు, లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో మీరు నా జాతకం చెప్పారు కదా, ఇప్పుడు ఇంకా మునుముందు ఏం జరగబోతుంది నా జీవితంలో అంటే ఏం చెప్తారు మీరు? సేమ్ అదే జాతకం, అది మళ్ళీ రిపీట్ చేస్తే పబ్లిక్ కూడా బోర్ కొడుతుంది. నేను నీకు అదే చెప్పాక క్లియర్గా. ప్రస్తుతము 3 years వరకు మీ జాతకంలో యోగాలు ఉంటాయి, డే బై డే గ్రోత్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ 3 years ఇంకా యోగం ఉంటుంది. ప్రస్తుతము 50-60లో జాతకం వెళ్తూ ఉంటుంది. ఆఫ్టర్ 3 years విశేషమైనటువంటి యోగాలు ఇంకా ఫలానా అని చెప్పి నేను మీకు ఆ రోజు చెప్పాను. ఆ వీడియోలో మీరు చెక్ చేయండి. 2020, 2037 అలా 2033 ఏదో చెప్పాను నేను క్లియర్గా. ఆ టైంకి వచ్చేసరికి టోటల్గా మీకు అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా మీరు ఏం చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏది చేసినా కలిసి. మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అంటారా? మట్టిని పట్టుకుంటే బంగారం అవ్వదు, మట్టితో బంగారం కొనగలుగుతారు. దాని అర్థం ఏంటంటే, మట్టితో అంటే మట్టిని అమ్ముకొనో, లేదంటే వ్యవసాయం చేసో, లేదంటే రియల్ ఎస్టేట్ చేసో బంగారం కొనగలుగుతారు. కాబట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. ఓకే లక్ష్మీకాంత శర్మ గారు, నేను ఒక విషయం అడగాలి మిమ్మల్ని. ఇప్పుడు నా జ్యోతిష్యం చెప్పి, నా శాస్త్రం చదివి మీరు నా జ్యోతిష్యం చెప్పారు, నేను ఏం చేస్తానో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అన్నది మీరు అంచనా వేయగలుగుతున్నారు. లక్ష్మీకాంత శర్మ లక్ష్మీకాంత జ్యోతిష్యం శాస్త్రం చూసుకుంటాడు. ఇలా ఇంటర్వ్యూకి వస్తావు అని ఉందా? ఇంటర్వ్యూ దాంట్లో నవ్వకండి. నేను అదే చెప్తాను మీకు. గతంలో కూడా ఈ మాట వచ్చినప్పుడు నేను చెప్పా, ఫలానా డే ఫలానా గంటకు ఫలానా హెడ్ బాత్ చేయాలి, ఫలానా షాంపూతో చేయాలి, లేదా ఫలానా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఫలానా ఫుడ్ తినాలన్నది కాదు జాతకం అంటే. దాన్ని పవిత్ర గ్రంథం. దాన్ని దేనికి ఒక కష్టం, ఒక బాధ, ఒక కెరియర్ గురించి, ఒక వైవాహిక జీవితం గురించి, అంతే తప్ప ఇంటర్వ్యూకి వెళ్తానా, యుద్ధం అవుతుందా, నన్ను ఏ ప్రశ్నలు అడుగుతాడు అనేది ఉండదు జాతకంలో. ఫలానా నెలలో, లేదా ఫలానా మాసంలో, లేదా ఫలానా ఆయనంలో, ఫలానా సంవత్సరంలో
గ్రహబలం గ్రహయోగాలను బట్టి ఈ లగ్నం ఈ రాశి కాబట్టి ఇగో ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంతే తప్ప ఒకవేళ యాక్సిడెంట్ అయితే మనం మాట్లాడుకున్నట్టు ఏ నెంబర్ వెహికల్ వచ్చి గుద్దుతుంది అనేవి రావు. కానీ నేను విన్నాను టీవీలలో చెప్పేటప్పుడు ఏమని చెప్తారనంటే మీకు ల్యాండ్ సమస్యలు ఉంటే తీరుతాయి, మీకు పెళ్లి సమస్యలు ఉంటే కుదురుతాయి, మీకు వివాహము ప్రేమ సంబంధిత వివాహం అయితే జరుగుతుంది లేకపోతే జరగదు, మీరు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళాలి, విద్యార్థులు అయితే చదువుకోరు పరీక్షలలో తప్పే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలా అవన్నీ ఎందుకుండవు? అసలు మనం అనుభవించే కష్టాలే అవి కదా. ఇవాళ పిల్లలు ఎంతమంది నేను ఇప్పుడు కరెక్ట్ ట్రాక్ లకు వచ్చారు శర్మ గారు. మీరు ఏమంటారంటే మనుషుల యొక్క వీక్నెస్లు తెలుసుకొని మనుషుల యొక్క వీక్నెస్ల మీద మీరు ఆట ఆడుతారు అంటే ఏమంటారు? మనుషుల వీక్నెస్ ఏంటి? మనుషుల కష్టాలే అవి, వేరే కష్టాలే ఉంటాయి. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కావాలి తల్లిదండ్రులకు. రెండోది ఫలానా వాహన గండం అంటే ఇప్పుడు ప్రభుత్వం హెల్మెట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోండి అని సూచన చేస్తుంది. అంటే యాక్సిడెంట్ అయి నువ్వు చచ్చిపోతావు అన్న దాని అర్థం జాగ్రత్తగా ఉండమని. ఫలానా వాహన గండం ఉంది ఇగో ఈ జాగ్రత్తలు తీసుకో అని ఎవరైనా జ్యోతిష్కుడు కూడా అంతే చెప్తాడు. రెండోది వీక్నెస్లు ఎలా అవుతాయి? ఇవి చదువు, కెరియర్ గురించి, ఉద్యోగం, కెరియర్ గురించి, భార్య, పిల్లలు, భవిష్యత్తు, ఇవే వివాహం. ప్రేమ వివాహం అనేది తన నిర్ణయం, తన సొంత నిర్ణయం. ఇవాళ ప్రేమ వివాహం నాకుందా లేదా అని ప్రశ్న వేస్తున్నారు. నాకుందా లేదా అంటే జాతకాన్ని బట్టి శుక్రకుజుల కలయిక అవ్వచ్చు. అంటే ప్రేమ వివాహం జరుగుతుందో జరగదు అని రాసి ఉంటుందా జాతకాలలో? ఎందుకు ఉండదు? కన్ఫామ్ ఉంటుంది. కన్ఫామ్ ఉంటుంది. ప్రేమ వివాహం జరుగుతుందా జరగదా, బ్రేకప్ అవుతుందా, రెండో ఉంటాయండి, ఉంటాయి. మీకు చెప్పినప్పుడు మీరు కొన్ని కట్ చేశారు కదా మన వీడియోలో. ఎందుకుండవు? కన్ఫామ్ లక్ష్మీకాంత శర్మ కాదు గొప్ప, సబ్జెక్టు గొప్పది. శుక్రుడు కుజ నక్షత్రంలో ఉన్నా, కుజుడు శుక్రుడి స్థానంలో ఉన్నా, లగ్నానికి కుజుడు నీచలో ఉన్నా, లేదంటే కలత్ర కారకుడు దోషాన్ని ఇస్తున్నా వాళ్ళకు 2-3 బ్రేకప్స్ అవుతాయి. అవన్నీ నాకు తెలియదు కానీ ఒక పని చేయండి మీరు. ఇప్పుడు నా జాతకంలో నేను ఒక విషయం ఇంటర్వ్యూలో అన్ని కట్ చేయకుండా వేస్తారా? ముందు అది చెప్పండి సార్. నేను ఇంత మొత్తుకున్నా మీకు ఇంటర్వ్యూకి ఏం కావాలి అవి ఉంచి మిగతా కట్ చేస్తున్నారు కదా. ఎన్నిసార్లు జరిగింది అట్లా? ఒకసారి జరిగితే చాలదా? ఎన్నిసార్లు కావాలండి క్షవరం? ఓకే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే బ్రేకప్ జరిగే అవకాశం ఉన్నది. బ్రేకప్ జరిగే అవకాశం ఉన్న వ్యక్తికి మీరు బ్రేకప్ జరగకుండా చేసే అవకాశం ఉంటుందా? వాళ్ళ జాతకాల్లో యోగం అంటే వాళ్ళిద్దరు కలవాలని దైవానుగ్రహం, లగ్న బలం, నక్షత్ర యోగం అనేది ఉంటే మేము చేయడానికి ఆస్కారం ఉంటుంది. మేము ఏం చేస్తాం అంటే మీరే జరగదు అని చెప్తారు, మీరే చదివే అవకాశం ఉంది అని చెప్తాను. ఆల్రెడీ వాళ్ళు కలిసే అవకాశం ఉంటే మేము ఏం చేస్తామో తెలుసా? మనోధైర్యం కలగడానికి వాళ్ళిద్దరికి ఎవరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరిద్దరు వివాహం చేసుకుంటారని ఒక ఫలానా ఈ పూజ ఫలానా టెంపుల్కి విజిట్ అవ్వండి అని చెప్తాం. వాళ్ళకి ఆ జాతకంలో ఆ యోగం ఉంటే మాకు తెలుస్తుంది కదా. లేదు ఇది అని చెప్తాం. చెప్తే ఎంతమంది వింటున్నారండి? కాదు నేను వారినే వివాహం చేసుకోవాలి, దానికి ఏదైనా రెమెడీ ఉందా? కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇద్దరు కలవడానికి సంకల్ప బలం, లగ్న బలం ఉంటే అవుతుంది అవుతుంది. శర్మ గారు మొత్తం నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అడిగా, ఇప్పుడు కూడా అడుగుతున్నా, ఆ ఈ ఇంటర్వ్యూకి గ్యాప్లో మీరు ఎంతమందిని మోసం చేశారు? మోసం అనేది వాడకండి క్రాంతి. ఎందుకంటే నేను మోసం చేశారు అనగానే మీ వల్ల ఎంతమంది మోసపోయారు? అది కూడా కరెక్ట్ కాదు. మోసపోవడం అని అసలు ఆ మోసము అన్న మాటే రాకూడదు. సరే, మీ వల్ల ఎంతమంది లాభపడ్డారు చెప్పగలుగుతారా? ఇట్లనన్నా లాభపడ్డారు, ఎంత లాభపడ్డారో చెప్పండి పోనీ. అదే చెప్తాను నేను లాభపడడం కానీ వాళ్ళు లాభపడడం కానీ. దీనికి ఇప్పుడు మీరు గతంలో చేసిన ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి ఇందులో మేము చేసేది ఏంటి? అసలు ఏం మారింది? నా రెగ్యులర్ లైఫ్ ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు ఫలానా ఈ ఇంటర్వ్యూకి వస్తున్నాను, నా అకౌంట్స్ నా లెక్కలన్నీ తీసుకొని రావాలని నేను అలా ఏం రాలేదే. నేనేం చేస్తున్నా నేను ఇగో జాతకం రాస్తున్నాను, ఇగో ఈ 1000 రూపాయలు తీసుకొని ఈ జాతకం రాస్తున్నాను, లేదా ఇగో మీ స్టూడియో చూసి కూడా కాల్స్ చేశారు, వాళ్ళకు ఉచితంగా చెప్పా, 350 రూపాయలు అడిగాము, అది కూడా కుదరదంటే అయ్యా ఇగో ఈ టైం వరకు వెయిట్ చేయండి చెప్తామని చెప్పాము. ఇంకేం కావాలి? ఇంకా 2,000 మీరు జాతకాలు చెప్తురా? 1000 రూపాయలే. 1000 రూపాయలకే ఫస్ట్ నుంచి గంత తక్కువ తీసుకొని మీరు ఎట్లా బతుకుతున్నారండి? చాలు, నాకు బతకడానికి చాలు. ఎట్లా? కారు డ్రైవరు, కథ, వ్యవహారం. కారు డ్రైవర్కి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉండాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ఈఎంఐ ఉండి ఒక 15,000 డ్రైవర్ జీతం ఉంటే చాలు 100%. ఈ లాజిక్ తెలియక చాలా మంది ఎక్కువ డబ్బులు కూడబెట్టుకుంటారు పాప. అలా ఏం లేదు, తెలియకేం కాదు. మీరు ఆ వర్డ్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే అందరికీ అన్నీ తెలుసు.
వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు అంతే. ఓకే, లక్ష్మీకాంత శర్మ ఇప్పటి వరకు జ్యోతిష్యాన్ని అడ్డు పెట్టుకొని ఎంత సంపాదించి? జ్యోతిష్యాన్ని అడ్డు పెట్టుకొని ఏం సంపాదించలేదే, వెనక పెట్టుకోను ఏమీ లేదు. సంపాదనతో జ్యోతిష్యం పైన జ్యోతిష్యంతోనే సంపాదించాలనే సంకల్పం లేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు అన్నట్టు ఎంత సంపాదించండి అన్నది అసలు ఈ ఇంటర్వ్యూకి దానికి సంబంధం లేదు. మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు? లక్ష్మీకాంత్ శర్మ ఆస్తులు ఎన్ని అనడానిక? అసలు దానికి నాకు డౌట్ ఉన్నది, చెప్పండి. దేనికి? మీరెవరు? క్రాంతి గారికి జాతకం అడగండి, నా సబ్జెక్ట్ అడగండి, అంతేగాని నేను రిక్టేషన్స్ పెట్టుకొని ఇదే అడగాల అదే అడగాల అని చెప్పేసి అడగనట్లు. అవును, ఏదైనా అవును కరెక్టే, కానీ మీ అసందర్భమైనటువంటిది. లక్ష్మీకాంత్ శర్మకి ఎన్ని లోన్లు ఉన్నాయి? లోన్కి ఈఎంఐ లోన్లు ఏం అడగ? అదే మరి ఆస్తులు అంటే లోన్లతో కంబైండ్ ఉన్నదే ఆస్తులు. ఇవాళ ఎవరైనా సరే, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే లోన్లు ఉంటాయి, కంబైండ్గా ఉంటాయి, అంతే కన్ఫామ్గా. సరే, లక్ష్మీకాంత శర్మకు ఎన్ని కార్లు ఉన్నాయి చెప్పగలుగుతారా? 2 కార్లు ఉన్నాయి. 2 కార్లు ఉన్నాయి. మంచి మంచి బడ్జెట్ ఉన్న కార్లేనా అవి కూడా? 2013 ఒకటి పాతది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా, ఇంకోటి 2010ది, అది కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. ఇక అది బడ్జెటా కాదా, మార్కెట్ వాల్యూ ఎంత అన్నది మీకు అవగాహన ఉంటే దాన్ని వేయండి, మేము అంచనా వేసి చెప్పాలంటారు, అంతే కదా. ఓకే, కానీ లక్ష్మీకాంత శర్మ బాగానే దండుకున్నాడు. ఎట్లా అంటే ఒక వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి లక్ష్మీకాంత శర్మ ఎదిగిండు. క్రాంతి ఒకటి చెప్పన, వీటి వల్ల నువ్వు నన్ను బాధ పెట్టడం తప్ప. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు నాకున్న తిండి అంటే ఉపాధి కూడా పోతుంది, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇవాళ ఒక దారుణం వల్ల, ఒక ఇంటర్వ్యూ వల్ల, మీరన్న ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేయడం వల్ల, ఆ చెడు ప్రచారం వల్ల మంచి వాళ్ళు అఫీషియల్స్ కూడా ఇవాళ కొంతమంది నమ్మట్లేదు నన్ను. గతంలో నా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఇవాళ నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఒక సందిగ్ధంలో ఉన్నారు. దొంగ మంచోడా అది నిర్ధారణ అయినప్పుడు చూద్దాంలే. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు, అయిపోతుంది. మీరు పలానా లక్ష్మీకాంత శర్మ ఎంత దండుకున్నాడు, బ్లాక్మెయిల్ చేసే స్థాయికి పోయిండు అంటే లక్ష్మీకాంత్ శర్మ ఇవన్నీ కూడా అంటారు. ఇంటర్వ్యూ జరుగుతుంది, అయిపోతుంది, ఒక కంక్లూజన్ వస్తుంది. కానీ పబ్లిక్లో ఏం క్వశ్చన్ మార్క్ పడిపోతుంది తెలుసా? అమ్మో నిజమేనేమో, మనకెందుకు వచ్చింది ఈ గొడవలు, పంచాయతీలు ఉన్న వ్యక్తి దగ్గర పోవుడు ఎందుకు? ఉన్న 4 నేను సంపాదించేదే ఒక 4,000 10,000, అది కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు దానివల్ల నీకు కానీ ఎవరికి కానీ ఏ ఉపయోగం? నేను ధర్మసాక్షిగా చెప్తున్నాను, నేను సంపాదించిన దాంట్లో 70% 60% నుంచి 70% వరకు దాన ధర్మాలు చేశాను. నేను సంపాదించింది కోట్ల రూపాయలు కాదు. నేను జాతకపరంగా నేను ఇచ్చిన ప్రిడిక్షన్ తప్పకుండా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనశ్శాంతిని పొందారు, ఎంతో మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు. దయచేసి జ్యోతిష్యం దోచుకోవడం అన్న ప్రశ్న అయితే నేను ఇక అలసిపోయా. దాని మీద సమాధానం చెప్పలేను క్రాంతి, ఎందుకంటే ఇది ఏమీ తేలదు, రాదు, కాదు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే తీసుకురండి, ఒకళ్ళని తీసుకొచ్చి అకౌంట్స్ బుక్స్ అన్నీ చూడండి, ఎంత దోచుకున్నాడో నిర్ధారణ చేసి అన్నీ పోస్ట్ చేయండి, ఓకే. అంతేగాని దీనివల్ల నా ప్రశ్న ఏంటంటే, తీన్మార్ మల్లన్న మీ ఆయన ఎందుకు అటాక్ చేసిండు? మెయిన్ రీజన్ ఏంది? దానికి ఒక కారణం అని నాకెలా తెలుస్తుంది? జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. లక్ష్మీకాంత శర్మని ఎందుకు టార్గెట్ చేసిండు తీన్మార్ మల్లన్న? అదే నేను అంటున్నాను, దానికి ప్రధాన కారణం ఇదే అని నేను ఎలా చెప్పగలను? ఎందుకంటే నీ మనసులో నువ్వు ఏం ప్రశ్న వేస్తావో నేను ఎలా చెప్పాలి? ఆ ప్రశ్న బయటకు వస్తే దానికి సమాధానం ఇస్తాను కదా నేను. ఇప్పుడు వాంటెడ్గా నన్నే ఎందుకు టార్గెట్ చేశాడు అనడానికి నేను ఎలా దానికి ఏముంటుంది ఆన్సర్? ఎవరైనా చెప్పారా, లేదంటే ఎక్కడైనా చూశాడో, లేదంటే నిజంగానే ఎవరైనా వాంటెడ్గా చేయించారో అన్నది అది ప్రభుత్వం తెలుస్తుంది, అంతే తప్ప వాంటెడ్గా. ఇంకోటి, తీన్మార్ మల్లన్న గారి ఇష్యూ అయిపోయింది క్రాంతి. నేను క్లియర్గా మీడియా వాళ్ళకి ఏం చెప్పానో తెలుసా? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, ఇగో పలానా ఇంటర్వ్యూలో నేను ఇచ్చా, దాని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే చూసుకోండి అని చెప్పా. ఇక మనం దాన్నే పదే ఎందుకంటే నేను ఒకరిని చెడు చేయడానికి, ఒకరిని సాధించడానికి లేను, నాకంత టైం లేదు. ఇవాళ నేను చెప్పిన ప్రిడిక్షన్స్ చాలా సక్సెస్ అవుతున్నాయి, వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి నేను జాతకాలు చెప్పాలి, నా వర్క్ అది, నేను అందులో చాలా బిజీగా ఉన్నా. ఆ మల్లన్న గారి ఇష్యూ అయితే ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఉంది, మీరు దాంట్లో క్లియర్గా మళ్ళీ ఒకసారి
చూసుకోగలరు దయచేసి. నేనే మళ్ళీ చూడమంటారు. అంతే కదా. లాస్ట్ టైం ఏమో లక్ష్మీకాంత శర్మ గారు టోటల్ గ్రీన్లో వచ్చారు. ఓకే. ఇలా కొంచెం కాషాయము కొంచెం బ్లాక్ ఒక దండ వేసుకొని ఒకటి గ్రీన్ షాల్లా కట్టుకొని వచ్చారు కదా. అవును. ఏంది ఇవాళ ఏం జరగబోతుంది అంటే అట్లా ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం ఒక డ్రెస్ వేసుకున్నావు, లాస్ట్ టైం ఒక వాచ్ పెట్టుకున్నావు, లాస్ట్ టైం నన్ను గొడవకు పిలిచావు, ఇవాళ గొడవలో సగానికి పిలిచావు, ఇలా ఏమి ఉండవు. డ్రెస్తో టైం వేస్ట్ చేయొద్దు, ఏమీ ఉండవు. నేను వర్క్ బిజీలో ఇప్పుడు నేనేంటి పొద్దున్నే ఒక ఆశీర్వచనం చేశాను ఒక అబ్బాయికి. నేను చేసిన పూజల వల్ల వీసా వచ్చింది. 3 times రిజెక్ట్ అయిన వీసా ఆయనకు వచ్చింది. ఇవే నాకు నచ్చాయి అసలు. నిజంగా మీరు పూజలు చేస్తే వీసాలు వచ్చాడు ఏంటంటే అక్కడ అప్రూవల్ చేస్తే కదా వీసాలు వచ్చేది. అవును. ఆయనకు ముందే ఆయన 3 times ఆయన క్యాన్సిల్ అయింది చూడండి. ఆ 3 times ఒకసారి రావచ్చుగా. 3 times రిజెక్ట్ అయ్యాక నన్ను కలిసిన తర్వాత నేను పూజ చేసిన తర్వాత ఆ టైంకి ఎందుకు వచ్చింది? ఈసారి కూడా వచ్చేది, కాకపోతే మధ్యలో మీరు పూజ చేసారు అంతే. అంతే అనుకో. ఈసారి కూడా వచ్చేది. దానికి ముందు నేను పూజ చేశా, దానివల్లే వచ్చిందని ఆయన అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నా. మధ్యలో నీకేంటి బాధ? అక్కడికి వెళ్ళా, పూజ చేశా, అదే డ్రెస్తో ఇక్కడికి వచ్చా. అందుకే ఈ డ్రెస్ వేసుకున్నా. లేకపోతే క్రాంతి ఇంటర్వ్యూకి డైరెక్ట్ ఇంటి నుంచి వస్తే నేను తయారయ్యి రకరకాలుగా ఎప్పుడైనా పూజకి వెళ్తే నేను ఇదివరకు కూడా చెప్పాను, నాకు దత్తాత్రేయ స్వామి ఉపాసన ఉంది, ఆ మంత్రాన్ని ఉపాసన చేస్తాను, దానికి ఈ డ్రెస్ కోడ్ యూజ్ చేస్తాను. పూజకి వెళ్ళా, వాళ్ళు ఈ 29th ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆశీర్వచనం చేయండి అంటే వెళ్ళాను. ఆశీర్వచనం చేసి డైరెక్ట్ స్టూడియోకి వచ్చాను. లక్ష్మీకాంత శర్మ గారు, మీరు చెప్పండి, నిజంగా దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడా? అక్షరాల ఉన్నాడు. నాకున్నాడు భగవంతుడు. సరే, నేను క్వశ్చన్స్ అడుగుతా ఉంటా, మీరు ఆన్సర్లు చెప్తా ఉంటా. జన్మ, పునర్జన్మలు, వచ్చే జన్మలు, పోయిన జన్మలు ఉన్నాయా? ఉన్నాయి. ధర్మం అనేది ఉన్నది. రాక్షసుడు అనేటోళ్ళు ఉన్నారు. దయ్యాలు ఉన్నాయా లేదా అన్న ప్రశ్నకు ఉన్నాయా లేవా చెప్పండి. నేను సమాధానం ఇవ్వను. దయ్యాలు ఉన్నాయా లేదా అన్నది నాకు క్లారిటీ లేనప్పుడు నేను సమాధానం ఇవ్వను. అంతే కదా. నీకు ఇప్పుడు నువ్వు అడిగినవన్నీ నాకు క్లారిటీ ఉన్నాయి, చెప్పా, అంతే. నేను రామాయణం జరిగిందా? అక్షరాలా జరిగింది. భగవద్గీత నిజమా? ఖురాన్ నిజమా? నేను బ్రతికున్నా అన్నది నిజమైతే అది నిజమే, అంతే, 100% అది. ఓకే. రాముడు దేవుడా, యేసుక్రీస్తు దేవుడా? నాకు రాముడు దేవుడు అంతే. ఇక దాంట్లోనే ఉంది సమాధానం. ఓకే. ఇవన్నీ విషయాలను ఆధారం చేసుకుంటే ఒకవేళ దేవుడు ఉంటే లక్ష్మీకాంత శర్మ చాలా మంచి వ్యక్తి వాస్తవానికి. ఓకే. లక్ష్మీకాంత శర్మ ఎవరికి ఏ పాపం చేయలే. లక్ష్మీకాంత శర్మ తన వర్క్ తాను చేసుకుంటూ పోయిండు. తీర్మానం మల్లన్న ఎందుకు లక్ష్మీకాంత శర్మను బ్లేమ్ చేసిండు? దేవుడు అనే ఆయన ఉంటే దేవుడు అనేట ఆయన ఉన్నాడు కాబట్టి కాపాడాలి కదా. ఎస్, అదే చెప్తాను. దేవుడు అనేట ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ఇష్యూ తర్వాత నాకు చాలా మంచి జరిగింది. ఆ ఇష్యూ తర్వాత నేను చాలా బాగున్నా. ఆ ఇష్యూ తర్వాత నన్ను నమ్మే వాళ్ళు ఇంకా పెరిగారు. ఆ రోజు, ఆ 10 రోజులు, ఆ నెల రోజులు వాంటెడ్గా టీవీలో ఏదో వచ్చింది తప్ప తర్వాత భయంకరంగా ఫోన్స్ పెరిగాయి, అపాయింట్మెంట్స్ పెరిగాయి. ఆ ఇష్యూ వల్ల ఇంకా ఫేమస్ అయ్యా. ఆ ఇష్యూ వల్లనే నేను ఇప్పుడు ఇంకా దాన్ని ఏమంటారు, ఏ విధంగా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని భగవంతుడు ఉన్నాడు. నాకు ఆ విషయంలో ఆ రూపేణ మంచి చేశాడు. ఎస్, అవును. నేనేం ఒక్క క్షణం బాధపడలే. ఆ మాటల వల్ల మానసికంగా బాధపడ్డాను తప్ప నాకు ఎటువంటి నష్టము జరగలేదు. భగవంతుడు నాకున్నాడు, నాకు మంచి చేశాడు. ఓకే. తర్వాత క్వశ్చన్ ఏంటంటే జన్మలు ఉన్నాయా, పునర్జన్మలు ఉన్నాయా అని అన్నది. అవును. పునర్జన్మలు ఉండుంటే మీరు చెప్పండి. నా జాతకం ప్రకారం నేను లాస్ట్ జన్మలో అంటే పోయిన జన్మలో వ్యక్తిగా పుట్టినా, వ్యవస్థగా ఉన్నానా, లేకపోతే కుక్క లెక్కున్నా, పంది లెక్కున్నా, లేకపోతే సింహం లెక్కున్నా, ఎట్లున్నా? నేను లాస్ట్ జాతకంలో కూడా చెప్పా. మీరు ఋషుల్ని అడిగే ప్రశ్న, ఇప్పుడు తప్పనిసరిగా ఒక జ్యోతిష్యంలో ప్రావీణ్యత, ఇప్పుడు సబ్జెక్ట్ మనకేం కావాలి అది. ఇప్పుడు గత జన్మలో మీరు రారాజా లేదంటే ఏ పేరుతో ఏ ఇంట్లో పుట్టారన్నది అపారమైన తపశ్శక్తి ఉన్నా ఇక ఋషులే చెప్పాలి ఆ మాట. వాళ్ళు ఉన్నది. మీకు అంత క్యాపబిలిటీ లేదా? 100% లేదు. గత జన్మ గురించి క్యాలిక్యులేట్ చేసే క్యాపబిలిటీ 1% కూడా లేదు లక్ష్మీకాంత్ శర్మకు. ఋషి వ్యాఖ్యం ఏం చెప్పింది? గత జన్మ ఉంది, గత జన్మ పుణ్య పాపాలని బట్టే ఈ జన్మ ఎత్తుతాం అన్నారు. అది చెప్తాను నేను. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పింది అది చెప్తాను. కానీ ఇప్పుడు మీరు ఫలానా పాండవులు యుద్ధం చేసేటప్పుడు సంధ్యావందనం కరెక్ట్గా, అందులో అర్జునుడు కదా యుద్ధానికి మూలకారకుడు. అర్జునుడు సంధ్యావందనం 7ంటికి చేశాడా, ముందే సూర్యోదయానికి ముందే చేశాడా, 6:15కి చేశాడా, ఆయన గత జన్మ జాతకం తీయండి అంటే మహాభారతం అనేది భగవద్గీతలో ఉంది. కానీ వాళ్ళు ఏ రంగు బంగారం వాడారు, ఎన్ని కిలోల కిరీటం పెట్టుకున్నారు, ఇవి కాదు సార్. ఇవి జ్యోతిష్యంలో తెలియదు అసలు. వాటిని గురించి మేము ఆలోచించాం, వాటిని గురించి అసలు నేర్చుకోం కూడా. గత జన్మలో క్రాంతి ఏమై పుట్టాడు అనేది అసలు జ్యోతిష్యం అంత స్థాయిలో చెప్పే స్థాయి అనేది
నాకు లేదు. జ్యోతిష్యం అంతా ట్రాష్ అంటే ఏమంటారు మీరు? అనుకో అంట, అనుకో అంటారు. అంతే అంట. అంటే మరి మూర్ఖంగా వాదించే వాళ్ళతో మేమేం చెప్తామండి? అంతే. ఇప్పుడు నువ్వు ట్రాష్ అని అన్నావు అనుకో అంట. నేను నీకు సబ్జెక్ట్ చెప్పి దాని విధానం చెప్పి దాని గొప్పతనం చెప్పి అన్నీ చెప్పి దేవుడి దగ్గర పంపించినా కూడా నీ కమిషన్ ఎంత అని అడిగిన గొప్ప వ్యక్తివి నువ్వు. ఇంకేమని చెప్పాలి నీకు? ఇంకేమని చెప్పాలి? అసలు ధర్మం మీరు అన్నట్టు ధర్మం నశిస్తుందండి అంతే. కొద్ది రోజుల తర్వాత మా తరమే అంతే. నాకు కొడుకున్నాడు అనుకోండి, వాడిని పాండిత్యంలో పెట్టలేను నేను. పెడితే వాని మీద యుద్ధాలకు వస్తే ఆ తరము అంటే రాబోయే తరాల్లో మంచి గెలుస్తుందా చెడు గెలుస్తుందా అండి? ఎప్పుడూ మంచిగా గెలుస్తుంది కదా. మీరు మంచి అని నమ్ముతున్నటువంటి జ్యోతిష్యాన్ని మీ కొడుకునే రాణించలేకపోతున్నారు. జ్యోతిష్యం ఎప్పుడు గెలుస్తుందండి. కానీ నేను అక్కడికే వస్తాను. రేపు రాబోయే 50 ఏళ్ల తర్వాత ఇక్కడ జ్యోతిష్యం గెలుస్తుంది, సబ్జెక్ట్ గెలుస్తుంది. చెప్పేవాళ్ళు మేమందరం అంతరించిపోతాం కదా. మేమందరం అంతరించిపోయాక సబ్జెక్ట్ ఎవడు చెప్పడు. సబ్జెక్ట్ చెప్పకపోతే దాని ప్రచారంలో లేకపోతే దాని గొప్పతనం ఎలా తెలియాలి? జ్యోతిష్యం ఎప్పటికీ తరతరాల్లో ఆ జ్యోతిష శాస్త్రం అన్నది నిజము. ఇప్పుడు నేను చెప్పేది కాదండి, రాజుల కాలం నుంచి చెప్పించుకుంటున్నారంటే ఏ మూర్ఖులా వాళ్ళు? వాళ్ళకు అపార జ్ఞాన సంపద ఉంది. ఒక్కొక్క రాజు ఒక యుద్ధ రంగంలో అవ్వచ్చు, లేదా రకరకాల ప్రావీణ్యం. మన కట్టడాలు తీసుకోండి, ఇవాళ వాస్తు సంబంధితంగా వాస్తు శిల్పులను తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఒక దేవాలయాలు కట్టారంటే ఇప్పుడు మనం వాదిస్తే సరిపోదండి. అనాదిగా నమ్మకాలతో వస్తున్నటువంటి వాళ్ళందరూ పిచ్చి వాళ్ళ. సరే, ఇవన్నీ పక్కన పెడితే జ్యోతిష్యం అనేది లక్ష్మీకాంత శర్మయే ఎందుకు చెప్పాలి? లక్ష్మీకాంత శర్మ ఇంకొక శర్మయే ఎందుకు చెప్పాలి? ఇంకొక శర్మయే ఎందుకు? అందరూ చెప్పొచ్చు. సబ్జెక్ట్ ప్రతి ఒక్కరూ నేర్చుకొని చెప్తూనే ఉన్నారు. ఇంకా మీరు ఎక్కడున్నారు సార్? ఈ స్టూడియో నుంచి బయటికి రండి. ఎంతసేపు ఇంటర్వ్యూలు ఇవేనా? బయటికి రండి. ఇంటర్వ్యూల నుండి మాకు అర్థమైతలేదు, అర్థం అవుతలేదు. కన్ఫామ్ అసలు ఎన్ని కోట్ల మంది ఉన్నారు తెలుసా? కోట్లు. ఆస్ట్రాలజీ మీద పట్టున్నటువంటి వాళ్ళు 1 కోటి దాటిపోయారు. ప్రపంచం మొత్తం చూసుకుంటే 10 కోట్లు 12 కోట్లు దాటిపోయారు. పూజారులు అంటే దేవుడి దగ్గర పూజ చేసేవాళ్ళు పూజారులు. దేవుడి దగ్గర పూజ చేసేటటువంటి పూజారుల స్థానంలో ఎంతమంది నిమ్న కులస్తులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటే మీరు లెక్క వేసి నాకు చెప్పండి. నా పని అది కాదు కదా. అసలు ఉన్నారా? ఎందుకు లేరు? ఉన్నారు కానీ నా పని అది కాదు. ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు, అది కాదు కదా. ఈ మధ్య కూడా మీరు చేసిన ఇంటర్వ్యూలో ఇప్పుడు మా వర్గం వాళ్ళు 1% ఉన్నారు, 99 అంటే మేమందరం కూడా దేవాలయాలు వదిలేసి పంచగట్టుకోవడం వదిలేసి రోడ్డున పడి, అంటే మీకు కావాల్సింది ఏంటంటే రోడ్డున పడ్డోళ్ళు ఉన్నారు కదా మరి సొసైటీలో. ఎవరు? చాలా మంది. అంటే ఎవరు? అంటే మీరు అనేది నిమ్న కులస్తులు అంటే మాలో కూడా ఉన్నారు కదా. మాలో కూడా రోడ్డున పడ్డ వాళ్ళు. ఇక్కడ రోడ్డున పడడం వాడి వ్యక్తిగత భావన, వాడి వ్యక్తిగత నడవిక. అంటే ఇప్పుడు 100 కోట్ల ఆస్తిపరుడు కూడా వాళ్ళ రోడ్డు మీద పడ్డాడు అంటే అతనికి ఉన్నటువంటి దురలవాట్లు అవ్వచ్చు, ఆలోచన సరిగా లేకపోవడం అవ్వచ్చు, రాబోయే తరాన్ని గెస్ చేసి పెట్టుబడులు పెట్టకపోవడం అవ్వచ్చు. ప్రతి రంగంలో ఉన్నారు సార్, ఒక్క పాండిత్యంలోనే ఉన్నారని చెప్పి అంటే బాధ అవుతుంది కదా. ఇప్పుడు దేవాలయాల్లో ఇవాళ శ్రీశైలం ఈవో గారు కాదా? శ్రీశైలం ఈవో వారిని తీసుకొచ్చారు కదా. వారి పరిపాలనలో దేవస్థానం సుభిక్షితంగా ఉంది కదా. వారు అందరం కలిసే చేసుకుంటున్నాం కదా. అంతేగాని ఎంతమంది ఈవోను ఆశీర్వదించేది ఆ ఈవో సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆశీర్వదిస్తారా? మీరు అందరూ ఆశీర్వదిస్తారు. మీరు అందరూ ఇప్పుడు శ్రీశైల దేవస్థానంలో లింగాయతులు పూజ చేస్తున్నారు, అమ్మవారి దేవాలయంలో పండితులు పూజ చేస్తున్నారు. సార్ 1960, 1970, 1980, 90 ఇలా దశాబ్దం 10 సంవత్సరాలకు మన ఆలోచనలు మారిన, జ్ఞానం పెరిగింది, చదువుకునే విద్యార్థులు పెరిగారు. ఇవాళ ఎంతసేపు కులం మతం అని లేదండి, మనమందరం ఒకటే. ఇప్పుడు పలానా అమెరికాలో నిన్న ఒక ఇంటర్వ్యూ చేశా, మా తమ్ముడితో చదువుకున్న వ్యక్తి, ఐ ఆమ్ ఇండియన్, జై హింద్ అంటున్నాడు కానీ నేను హిందూని, నేను క్రిస్టియన్ అనట్లే వాళ్ళు. దయచేసి ఇంటర్వ్యూల్లో అసలు అవి అన్నీ లేవండి. మీ ఇంటర్వ్యూలోనే ఉన్నాయి గొడవలన్నీ, బయట ఏం లేవు. ఎస్ కన్ఫామ్ బయట గొడవలు లేవు. ఇప్పుడు మేము అందరం హాయిగా ఉన్నాం కలిసిమెలిసి. పైకి అంటారు అట్లా. పైకి అనేది ఏం లేదండి, ప్రజలకు తెలుసు. మీరు ఎంత ఇంటర్వ్యూలు చేసినా మాలో అంటే చదువు జ్ఞాన ఈ అమ్మవారు సరస్వతీదేవి జ్ఞానాన్ని ఇస్తుంది మాకు. ఇప్పుడు లక్ష్మీకాంత్ శర్మ గారు మంచి ప్రశ్న తీసుకొచ్చారు. సరస్వతీదేవి జ్ఞానాన్ని ఇస్తుంది, సరస్వతీదేవి జ్ఞానాన్ని ఇస్తుంది, సరస్వతీదేవి జ్ఞానాన్ని ఇస్తుంది. ఓకే, సావిత్రిబాయి పూలే ఏం చేసింది? ఏం చేసింది?
నాకు తెలియదు, మీరు చెప్పండి. నాకు తెలిసి ఆమె చదువు చెప్పింది, ఆమె జనాలలోకి పోయి చదువు నేర్చుకొని ఆమె విద్యావంతులను మహిళలు కూడా చదువుకోవాలని చెప్పేసి ప్రేరేపించిన ఆ వ్యక్తి చదువే సరస్వతి రూపం అంటాం మేము. అక్షరాలు ఉన్నాయా, వాట్ ఈజ్ వాట్, లేదంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు నేర్చుకొని. సరే, ఉర్దూ లాంగ్వేజ్ ఉంటది, ఉర్దూ అంటే పూర్తిగా దాన్ని ఎవరు పాటిస్తారని అంటే ముస్లింలు. ఓకే, మరి ముస్లింలు వాడేది కూడా సరస్వతి అయినా? అంతటా చదువుని మేము సరస్వతి అని పూజిస్తాం. ఇప్పుడు సరస్వతినే నమ్మరు కదా ముస్లింలు. నమ్మకపోని ఎక్కడ ఉన్నది కూడా చదివే కదా. అంతే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఉర్దూలో ఉన్నటువంటి అక్షరాలు వాళ్ళు, మీరు చూడండి, వాళ్ళు ఖురాన్ చదివేటప్పుడు కానీ ఏది చదివినా నమస్కారం చేసుకొని వాళ్ళకు ఏదైతే ఆచారం వ్యవహారం ఉంటుందో ఆ విధంగా వెళ్తారు తప్ప వచ్చి చెప్పులు వేసుకోనో కూర్చోనో ఇష్టం వచ్చినట్టు జుట్టు దూకోనో లేదంటే స్ప్రేలు కొట్టుకోనో వాళ్ళు ఏం చేయరు. దానికి కూడా గౌరవ మర్యాద ఆచారం వ్యవహారం ఉంది. ఎవరి స్థాయిలో ఎవరి దాంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గురువులు నేర్పిన ఆచారంతోనే వెళ్తారు. వారికి ఒక దైవం అని పూజిస్తున్నారు, మాకు సరస్వతి అమ్మవారిని పూజిస్తున్నాం. ఇక్కడ గొడవ ఏంటంటే మేము చదువుకొని జ్ఞానాన్ని పొందామయా, మేము అందరం బాగున్నామయా అంటే అది వద్దు నీకు. ఎంతసేపు ఉర్దూ సరస్వతి కాదా, నీ దాంట్లో ఉన్న మంత్రాలే సరస్వత, లేదంటే ఈ ఫలానా పుస్తకంలో ఉన్న సరస్వతి. క్రిటిసైజ్ చేస్తారు, ఉన్నది అడిగిన నేను అంతే. ఉన్నది ఏం లేదు, ఎవరికి లేదండి ఈ ప్రశ్న, ఎవరికి లేదు. క్రాంతికే ఉంది. ఎస్, అవును, ఎవరు అడిగారు? అది అంత పెద్ద అంత గొప్ప ప్రశ్న అయితే నేను ఇప్పుడు ఈ వీడియో వేదికగా చెప్తున్నా, ఎవరికి లేదా ఈ ప్రశ్న, క్రాంతికి ఒక్కరికే ఉంది అని చెప్పేసి శర్మ గారు అంటారు. ఒకవేళ అందరికీ ఉంటే కామెంట్ లో పెట్టండి. నువ్వు చేసి ఇప్పుడు ఈ కామెంట్ ఎట్లున్నాయో తెలుసా, TV9 కి రా, కామెంట్ లో పెడదాం. క్రాంతికి సంబంధించిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని క్రాంతికి ఫేవర్ గా పెడతారు. ఎవరికి చెప్తున్నారండి ఆటలు? నా ఛానల్లోకి రా, అందరు క్రాంతిని తిడతారు, లక్ష్మీకాంత్ శర్మ గ్రేట్ అంటారు. అంటే నీ గ్రేటా? ఫలానా ఇంకొక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆయన అడుగుతారు ఏమని, ఈ ప్రభుత్వము చేసేదంతా మోసమా కాదా, అయితే ఇలా పెట్టండి, అయితే కాదని పెట్టండి అంటే అందరు ఆయనకు సంబంధించిన సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట వింటారు వినరా? అలాగా మీరు పోల్ పెట్టాలంటే TV9కి రండి. TV9 అయితే అందరి పక్షాన ఉండే ఛానల్, లేదా NTVకి రండి, అందరి పక్షాన ఉండే ఛానల్. అక్కడ పోల్ పెట్టించండి. మాకెవ్వరికి లేదు, మేమందరం క్లారిటీగా ఉన్నాము, కుల మత భేదాలు లేవని క్లియర్గా పోల్ గెలవకపోతే నేను నా వ్యవసాయం ఉంది నల్గొండలో, పోయి అక్కడ వ్యవసాయం చేసుకుంటే ఈ ఆదాయం ఈ యొక్క పరిస్థితులు నాకు అతి ఇష్టమైన ఈ జ్యోతిష్యాన్ని వదిలేసి వెళ్ళిపోతా. వస్తారా మరి NTVకి?